అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'ప్రేమే మధురం' 99వ భాగం. చనిపోయాడు అనుకున్న ఈశాని పెంచిన తండ్రి రామచంద్ర ఇంటికి తిరిగొచ్చాడు. అదెలా సాధ్యమైందో ఈశాకి అర్థం కాలేదు. ఆలోచిస్తూ ఉండగానే రాజు కనిపించలేదు. అతన్ని ఎవరో కిడ్నాప్ చేశారని చాలా సమయం తర్వాత కానీ తెలియలేదు. కుర్చీలో కట్టేసున్న రాజు స్పృహలోకొచ్చేసరికి తన మొహం మీద నీళ్లు కొడుతూ ఎదురుగా ఒక అమ్మాయి నిల్చుంది. చాలా సమయం తర్వాత కానీ ఆమెవరో రాజువుకి గుర్తు రాలేదు. నువ్వు లీసా కదూ? 6 సంవత్సరాల క్రితం లీసా రాజు దగ్గర సెక్రటరీగా పనిచేసింది. లీసా అన్నయ్య అర్జున్ నిత్యకి డ్రగ్స్ ఇచ్చి తనతో పాటు హోటల్ రూమ్కి తీసుకెళ్దాం అనుకున్నాడు. కానీ ఈషా వచ్చి నిత్యాన్ని కాపాడటమే కాదు వాళ్ళకి ఎదురు తిరిగింది. ఈషా హత్య చేయడానికి ప్రయత్నించిందంటూ అర్జున్ ఈషా మీద కేసు వేశాడు. అభి మాట్లాడిన లాయర్ వల్ల ఈషా బయటకొచ్చింది. ఆ కుటుంబం మొత్తం రాత్రికి రాత్రి సిటీలో లేకుండా చేశాడు అభి. వాళ్ళు మరెప్పటికీ తిరిగి రాకుండా ఉండేలా మనోహర్ అర్జున్ని జైల్లో పెట్టించాడు. సహాయం చేయమంటూ లీసా రాజు దగ్గరకొచ్చింది. కానీ రాజు ఎలాంటి సహాయం చేయకపోగా తన్ని ఉద్యోగంలో నుండి తీసేశాడు. 6 సంవత్సరాల క్రితం జరిగిందంతా రాజుకి కళ్ళ ముందు కనిపించింది. అభి గురించి పూర్తిగా తెలియని లీసా ఇదంతా రాజీవే చేశాడని అనుకుంది. ఏంటిదంతా? ఇన్ని సంవత్సరాలైనా నీకు బుద్ధి రాలేదా? రాజు కోపంగా అన్నాడు. సంతోషంగా ఉండాల్సిన మా అన్నయ్య ఇంకా జైల్లోనే ఉన్నాడు. మా కుటుంబం మొత్తం నీ వల్ల, కేవలం ఆ ఈషా వల్ల ఎన్నో ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొంటుంది. నిన్ను దాన్ని నాశనం చెయ్యాలంటే ఒక్క సంవత్సరంలో అయ్యే పని కాదు. అందుకే 2 సంవత్సరాల తర్వాత నిన్ను చంపడానికని నా చెల్లిని పంపించాను. కానీ దాని బ్యాడ్ లక్, నీ గదిలో ఉన్న కిటికీలో నుండి అది కింద పడి చనిపోయింది. దాని చావుని కూడా అవకాశంగా తీసుకున్నాము. దాన్ని హత్య చేసింది నువ్వే అనేలా చుట్టూ అంతా సృష్టించాము. కానీ ఆ ఈషా వచ్చి ఏం చేసింది? ఆ సమయంలో నా దగ్గరే ఉన్నాడంటూ సాక్ష్యాలు చూపించింది. అందుకే ఈసారి పెద్ద ప్లాన్తోనే వచ్చాను. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. లీసా రాజీవ్ వైపు కోపంగా చూస్తూ వెటకారంగా నవ్వింది. నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. ఈషాకి ఏదైనా జరిగిందంటే నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను. రాజీవ్ అరవలేదు, ఉద్రేకపడలేదు. తలదించుకునే చిన్నగా చెప్పాడు. ఇన్ని సంవత్సరాలైనా దానిమీద ఆశ పోలేదు. అది మధ్యలోకి రాకపోయుంటే నేనే నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని. అది వచ్చిందో లేదో మొత్తం సర్వనాశనమైంది. అలాంటి దాని జీవితం నాకంటే ఎక్కువ సంతోషంగా ఉంది. అది నేను భరించలేకపోతున్నాను. లీసా రాజీవ్తో కోపంగా అని వెనక్కి తిరిగి ప్యాంటు పాకెట్లో ఉన్న తన మొబైల్ తీసి ఈషాకి ఫోన్ చేసింది. రాజు నా దగ్గర ఉన్నాడు. నేను చెప్పిన ప్లేస్కి ఒంటరిగా రా. ఈషా వైపు నుండి ఎలాంటి సమాధానం వినకుండానే లీసా కాల్ కట్ చేసింది. రాజు గురించి ఆలోచిస్తూనే ఇంటికొచ్చిన ఈషాకి వచ్చిన ఈ కాల్ వల్ల చాలా భయంగా అనిపించింది. అభికి తెలియకుండా ఒంటరిగా రమ్మంటూ లీసా మెసేజ్ చేసింది. ఈషా నమ్మదలుచుకోలేదు. తిరిగి కాల్ చేయటానికి ప్రయత్నించింది. అది కలవలేదు. మళ్ళీ తనకి కాల్ వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంది. మరో గంట తర్వాత లీసా మళ్ళీ కాల్ చేసింది. నేను నిన్ను నమ్మను. రాజీవ్ అక్కడే ఉన్నాడు అంటానికి సాక్ష్యమేది? అతనితో ఒకసారి మాట్లాడాలి. అలా అయితేనే నమ్ముతాను. లీసా నవ్వుతూ రాజు చెవు దగ్గర ఫోన్ పెట్టింది. రాజు, నువ్వేనా? నీకోసం ఎప్పటినుంచో వెతుకుతున్నాము. ఎక్కడున్నావు? ఈషా ఆందోళనగా వరుసగా ప్రశ్నలు వేస్తూనే ఉంది. రాజు ఏమీ మాట్లాడలేదు. నిశ్శబ్దంగా వింటూ ఉన్నాడు. ఏ మాటలు పడిపోయాయా? నీ లవ్వర్ని కలుసుకోవాలని నీకు లేదా? రాజుకి దగ్గరగా వస్తూ కోపంగా అంది లీసా. అయినా సరే రాజు ఏమీ మాట్లాడలేదు. వాడు నిన్ను కాపాడాలనుకుంటున్నాడు. చూడు, చెప్పేది పూర్తిగా విను. ఎవ్వరి తోడు లేకుండా నువ్వు ఒంటరిగా రావాలి. ఇంకా ఏదైనా ట్రిక్స్ ప్లే చేద్దామనుకుంటే రాజీవ్ని ముక్కలు ముక్కలుగా చేసి ఒక్కో భాగాన్ని ఒక్కో చోట పడేస్తాను. లీసా అనటంతో ఈషాకి కోపంగాను బాధగాను అనిపించింది. నేను తప్పకుండా వస్తాను. అతనికి ఎలాంటి చిన్న గాయం కాకూడదు. ఈషా బాధపడుతూ కంగారుగా చెప్పింది. ఈషా ఇబ్బంది పడటంతో లీసాకి ఉత్సాహంగా అనిపించింది.
ఇప్పుడు నువ్వు నీ లవ్ని చూడబోతున్నావు. సంతోషంగా ఉందా? లీసా వంకరగా నవ్వుతూ రాజీవ్తో అంది. రాజీవ్కి లీసాని కొట్టాలనిపించింది. చేతికి కట్టిన ఆ ఇనుప సంకెళ్ళని తెంచుకోవడానికి ప్రయత్నిస్తూ కాళ్ళని బలంగా కదిల్చాడు. కానీ ఎలాంటి ఉపయోగం లేదు. ఆ రాత్రివేళ అభి ఇంటికి తిరిగొచ్చేసరికి ఈషా నిశ్శబ్దంగా పడుకుంది. ఈషాలో ఉండే కంగారుని, మనసులో ఉండే బాధని అభి వెంటనే పసిగట్టేస్తాడు. అభి ప్రశ్నల నుంచి తప్పించుకోవటం కోసం ఈషా ముందుగానే నిద్రపోయింది. రెండో రోజు ఉదయం లేవటంతోనే ఈషాకి కంగారుగా అనిపించింది. అభికి అనుమానం రాకుండా తన్ని తాను స్థిమితపరుచుకుంటూ రెడీ అయ్యి కిందకొచ్చింది. ఉత్తర రోహిణి ఈషాకి ఎదురొచ్చారు. అమ్మా, ఇవాళ పిన్నితో తాతయ్యతోనే మాట్లాడాలి. ఆ తర్వాతే బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాతే నువ్వు డ్యూటీకి వెళ్ళాలి. ఉత్తర గారాలపోతూ ఈషాని చూస్తూ కళ్ళు తిప్పుతూ అంది. మరో సమయమైతే ఈషా ఒప్పుకునేది కాదు. కానీ ఇప్పుడు ఈషా రాజీవ్ ఉండే స్థానానికి వెళ్ళాలి. ఈషా తన తండ్రి విక్రమ్ త్రిపాఠికి కాల్ చేసింది. కానీ అతను కాల్ పికప్ చేయలేదు. తాతయ్య బిజీగా ఉన్నారేమో, మళ్ళీ సాయంత్రం చేద్దామా? ఈషా చెప్తూ తప్పించుకోపోయింది. కానీ తన మొబైల్ రింగ్ అయింది. విక్రమ్ త్రిపాఠి తిరిగి కాల్ చేశాడు. ఉత్తరారోహిణి తమ తాతయ్యతో బోలెడు కబుర్లు చెప్పారు. ఇంకా మాట్లాడింది చాలు, చాలాసేపైంది. తాతయ్యకి అది మంచిది కాదు. ఈషా కంగారుగా చెప్పి పిల్లల చేతిలో నుండి ఫోన్ తీసుకుంది. ఈషు, ఎలా ఉన్నావు? మరేం పర్వాలేదు, కొద్దిసేపే కదా, మాట్లాడొచ్చు. విక్రమ్ త్రిపాఠి ఈషాని అడిగాడు. అది నేను బావున్నాను, మీరెలా ఉన్నారు? ధృతి ఎలా ఉంది? ఇక్కడికి రమ్మని అడగాలనుంది, కానీ పరిస్థితి తెలిసి అడగలేకపోతున్నాను. ఈషా తనలోని ఆందోళనని అణిచిపెట్టుకుంటూ అంది. మనం కలిసుండే రోజులు త్వరలోనే వస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఎప్పుడు ప్రశాంతంగా మాట్లాడేదానివి చాలా కంగారు పడుతున్నావు? విక్రమ్ అడిగేసరికి ఈషాకి తన గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు అనిపించింది. అదేం లేదు నాన్న, హాస్పిటల్ నుండి కాల్ వచ్చింది, అర్జెంట్ కేస్, వెళ్ళాలి. విక్రమ్ అర్థం చేసుకున్నాడు. ఈషా కాల్ కట్ చేసి పిల్లలతో పాటు బ్రేక్ఫాస్ట్ చేసి వెంటనే హాస్పిటల్కి బయలుదేరింది. కాసేపటికి అభి విక్రమ్ త్రిపాఠికి కాల్ చేశాడు. అభి ఎక్కువగా ఎప్పుడూ అతనితో మాట్లాడలేదు. ఏమైంది అభి, ఏదైనా సమస్య? త్రిపాఠి అడిగాడు. అది సమస్యలానే అనిపిస్తుంది. ఈషా నా దగ్గర ఏదో దాస్తుంది. అంకుల్, ఈషాకి ఎవరో కాల్ చేస్తున్నారు. నిన్నటి నుండి గమనిస్తున్నాను. ఏదో కంగారు పడుతూ పదే పదే ఫోన్ని చూసుకుంటుంది. ఓ పక్కగా వెళ్ళి రహస్యంగా మాట్లాడుతుంది. ఏదో సమస్యల్లో చిక్కుకుంటుందేమో అనిపిస్తుంది. నాకు చెప్పడానికి ఇబ్బంది పడుతుంది. అది రియాన్కి సంబంధించిన కాలేమో అని నాకు అనుమానంగా ఉంది. అభి చెప్పటంతో విక్రమ్ త్రిపాఠి ఆలస్యం చేయదలుచుకోలేదు. అలాగా, అది చూద్దాం. ఈషా మొబైల్ది ఐఎంఈఐ నెంబరుందా? దాన్ని వెంటనే పంపించు. విక్రమ్ త్రిపాఠికి ఈషా మొబైల్ కోడ్ వెంటనే పంపించాడు అభి. 5 నిమిషాల్లో త్రిపాఠి వెంటనే అభి ఫోన్కి కాల్ చేశాడు. అభి, నువ్వు అనుమానించింది నిజమే, కానీ రియాన్ కాదు. పూర్తిగా రాజీవ్ గురించి. రాజీవ్ కనిపించటం లేదా? లీసా అనే అమ్మాయి కాల్ చేసింది, ఈషాని బెదిరించింది. లీసా పేరు వినగానే అభికి కూడా గుర్తు చేసుకోవటానికి చాలా సమయం పట్టింది. లీసా, అర్జున్ వాళ్ళ చెల్లి. అతను గతంలో ఈషా మీద కేసు వేసి ఓడిపోయాడు. కానీ కానీ ఇదంతా చేసింది లీసానా? అభి ఆశ్చర్యంగా అన్నాడు. అభి, ఇప్పుడు ఆలోచించే సమయం లేదు. ఈషా ఖచ్చితంగా వెళ్తుంది. తన కడుపులో బిడ్డకి ప్రమాదం కావచ్చు. ఇప్పటి వరకు విషయం ఏంటో తెలీదు. ఇప్పుడు తెలిసింది కదా, ఈషాని వెళ్లకుండా ఆపు. విక్రమ్ త్రిపాఠి కోపంతోనూ బాధతోనూ అరిచాడు. ఇప్పుడు నేను ఫోన్ చేయటం వల్ల ఈషా ఆగదు. నేను ఈషా రాజు కుటుంబానికి ఎంతో రుణపడున్నాము. రాజు తన స్నేహితుడిగా ఈషాకి ఎంత ముఖ్యమో నాకు తెలుసు. నా తరువాత ఎక్కువగా విలువిచ్చేది రాజుకి మాత్రమే. ఈషా ఇప్పుడు హాస్పిటల్లోనే ఉంది, ఇంకా బయలుదేరలేదు. ఈషా ఫోన్ని హ్యాక్ చేద్దామని ప్రయత్నించాను, కానీ ఆ హ్యాకర్స్ దానికి కూడా అడ్డుపడ్డారు. కాబట్టి ఈషా లాంటి మరో అమ్మాయిని పంపించలేము. నీకో విషయం తెలుసా? ఈషాని పెంచిన తండ్రి రామచంద్ర ఇంటికి తిరిగొచ్చాడు. అతను చావు నుండి ఎలా తప్పించుకున్నాడో అర్థం కాలేదు.
మరెవరైనా అతని రూపంలో ఇంటికొచ్చారేమోనని అనుమానంగా ఉంది. కానీ గుర్తుపట్టలేకపోతున్నాము. అలాంటి వాళ్ళే రాజీవ్ని కూడా బంధించిన వాళ్ళయ్యుంటారు. మనమేదన్నా చేశామంటే రాజీవ్ చిక్కుల్లో పడతాడు. అభి మాటలకి విక్రమ్ త్రిపాఠి ఆశ్చర్యపోయాడు. ఏంటి? రామచంద్ర చనిపోయాడు. చనిపోయిన రామచంద్ర తిరిగి రావటం, ఇదంతా వినటానికి బానే ఉంది. నమ్మేలా లేదు. లేదు, అతను చావును తప్పించుకుని తిరిగొచ్చాడు. ఏషా డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించింది. రిజల్ట్ కూడా పాజిటివ్గానే వచ్చింది. ఆ మాట వినగానే విక్రమ్ త్రిపాఠి చేతిలో నుండి ఫోన్ కింద పడిపోయింది. షాక్ అయ్యి అలానే నిల్చొని ఉండిపోయాడు. ప్రొఫెసర్ విక్రమ్ త్రిపాఠి ఇబ్బందిని అభి గమనించాడు. మాట్లాడే పరిస్థితిలో లేరని వెంటనే కాల్ కట్ చేశాడు. కొన్ని నిమిషాల తర్వాత శేఖర్ లీసాకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ అభి మొబైల్కి పంపించాడు. ఆ రోజు మధ్యాహ్నం రాజీవ్కి భోజనం అందించడానికి ఒక వ్యక్తి గదిలోకొచ్చాడు. రాజీవ్ నీరసంగా కుర్చీలోనే వెనక్కి వాలిపోయి ఉన్నాడు. మా పనయ్యే వరకు నువ్వు బ్రతికుండాలి అంటూ అతను రాజీవ్ మొహం మీద నీళ్లు చల్లాడు. రాజీవ్ కళ్ళు చిట్లిస్తూ అతని మొహం వైపు చూశాడు. అతను దగ్గరగా వస్తూ రాజీవ్ చెంప మీద గట్టిగా కొట్టబోయాడు. కట్టేసి ఉన్న చేతులతోనే రాజీవ్ అతని నడుం దగ్గర ఉన్న గన్ను తీసుకొని అతని వైపు గురిపెట్టాడు. అక్కడి నుండి పరిగెత్తడానికి ప్రయత్నించాడు. కొన్ని నిమిషాలలోనే చాలామంది సెక్యూరిటీ గార్డ్స్ రాజీవ్ చుట్టూ చేరి వాళ్ళ చేతుల్లో ఉన్న గన్తో రాజీవ్ వైపు గురిపెట్టారు. అవన్నీ మెషిన్ గన్స్. రాజీవ్ రాయిలా కదలకుండా నిల్చుండిపోయాడు. రాజీవ్ వెనకాల నుండి గట్టిగా నవ్వు వినిపించింది. రాజీవ్ వెనక్కి తిరిగి చూశాడు. లేసా అన్నయ్య అర్జున్ నవ్వుతూ వచ్చి రాజీవ్ భుజం మీద చెయ్యి వేశాడు. ఆ ఈషా ఆ రోజు రాత్రి క్లబ్కి రావటం వల్లే నా జీవితం మొత్తం నాశనమైంది. ఆమెకి వెనకాలే ఉండి నువ్వే అంతా చేయించావు. ఆమెకి నువ్వెంత ముఖ్యమో నాకు తెలుసు. నువ్వు చనిపోయావంటే ఆమె ఇక్కడికి రాదు. ఇద్దరూ ఒకేసారి చనిపోవాలని రాసిపెట్టుందేమో. అర్జున్ రాజీవ్ పొట్టలో బలంగా ఒక పంచ్ ఇచ్చాడు. రాజు నొప్పితో అరుస్తూ ముందుకి వంగిపోయాడు. మళ్ళీ గదిలోకి తీసుకెళ్లి అదే కుర్చీలో కట్టిపడేశారు. తింటావని నీ చేతులకున్న కట్లు విప్పదీశారు. గన్నె తీసుకొని పారిపోతావని కాదు. ఇప్పుడు నీకు ఆ తిండి కూడా లేనట్టే. అర్జున్ రాజీవ్ మొహంలోకి వంగి చూస్తూ కళ్ళు చిట్లిస్తూ కోపంగా అన్నాడు. అదే సమయానికి ఈషా రాజీవ్ దగ్గరికి బయలుదేరబోయింది. అప్పుడే అభి కాల్ చేశాడు. ఈషు, నీతో కొంచెం మాట్లాడాలి. ఈషా అభి మాటని వెనక తప్పలేదు. నువ్వెందుకో భయపడుతున్నావు, నాకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావని నీ ఫోన్ని డీకోడ్ చేయించాను. రాజీవ్ని కిడ్నాప్ చేసింది లీసా. నువ్విప్పుడు అక్కడికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. అభి ఎక్కువసేపు నాంచకుండా డైరెక్ట్గా విషయానికే వచ్చాడు. ఇంత త్వరగా తెలిసిందా? నేను రాజీవ్ని కాపాడాలి. నా వల్లే రాజీవ్కి చాలా సమస్యలొచ్చాయి. నేను వెళ్ళి తీరాలి. ఈషు, మరో మార్గం ఆలోచిద్దాము. నువ్వు ఇబ్బంది పడకు, నేనేదో ఒకటి చేస్తాను. అభి కంగారు పడుతూ అన్నాడు. ఈషాకి దుఃఖం వచ్చింది. వెంటనే కాల్ కట్ చేసి పిల్లలు జాగ్రత్త అంటూ మెసేజ్ చేసింది. అభి వెంటనే ఈషా దగ్గరికి బయలుదేరాడు. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.